అంటే మేము ఎప్పుడు దౌర్జన్యాలు టీవీల మీద మోదీ మీద చేయలే, ఉండేది ఉన్నట్టు మాట్లాడి మాకు తెలుసు, మీకు లేవు. ఎందుకంటే పొద్దున్నే నీటికాడి సాయంత్రం నీటికాడికి వస్తారు. ఏం బ్రో ఏం పెట్టుకున్నావురా, ఏం చేసినావురా అని. ఆయన గంటకి ఇడిపిస్తా అన్నాడు. గంట కాదు, ఆయన తరం కాదు. ఏదో చేసుకుంటారు బాగా డబ్బులు. 2 కొడుకుల్లో పెట్టినావు, ప్రమాణంగా చేసుకుంటావు, చేసుకుని నిన్నే వద్దనిలే. నువ్వు ఏ రోజు డబ్బులు చేసుకుని ఆ రోజే నీకు ధైర్యం పోయింది. ఏం చేస్తాను? లారీ వాళ్ళందరినీ బెదిరిస్తాను, ఫ్యాక్టరీ వాళ్ళందరినీ బెదిరిస్తాను. ఏమని బెదిరిస్తాను? పెట్టకూడదా అంటే కడపలో తెచ్చి నువ్వు కర్నూలులో తెచ్చి ఇక్కడ పెడతావా? ఏమనుకుంటున్నా? ప్రతి ఫ్యాక్టరీ కాడికి పోయి ఫ్యాక్టరీలు పుట్టినప్పటి నుంచి తాడిపత్రిలో లారీలు పెడతారు. ఏమనుకుంటున్నాను? వాళ్ళు బెదిరిస్తావా? కంపెనీ వాళ్ళని రా రెడీగా ఉన్నాం చూసుకుంటాం. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి లారీలు పెట్టి బతుకుతా అంటే ఇప్పుడు తాడిపత్రిలో దగ్గర 4-5 వేల మంది డ్రైవర్లు ఉన్నారు, లారీలు ఉన్నాయి. ఎవరు వద్దండ్రు, పెట్టొద్దండ్రు. ఇదే హెచ్ఐకేలో మా అసోసియేషన్ నడుపుతాండే. ఈ పొద్దు నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు 1600 కోయంబత్తూరు అంటే 1600 కోయంబత్తూరులో మేము ఇచ్చినాం. ఈరోజు ఏంది పరిస్థితి? డబ్బులు చేసుకున్నానికి ఉన్నావు కానీ నువ్వు ఊరు బాగోగులు చూసుకోవడానికి లేవు. పోయి చెప్తావు పెన్నాలో అవి తీసేయి, ఇవి తీసేయి. ఎందుకు తీసేస్తారు? పోయి అల్లాంటి పోయి తీసేయమంటావా? ఎందుకు తీసేస్తారు? ఇవెవరుంటే పెట్టుకో, వద్దలేదు ఎవరీడ. అసలు ఆయన తెలుసో తెలియదు నాకు అర్థం కావడంలే. నాకేం ట్రాన్స్పోర్ట్ లేదు, నేను ట్రాన్స్పోర్ట్ కింద పనిచేసేవాడిని. ఏమే ఇది 40 ఏళ్ళు మా నాయన బొగ్గులు లారీలు పెట్టు. ఒకవేళ నాకు తీసేసిన నేడసూడ పోయి బతుక్కుంటా, పొందడం లేదు. ఒక్కటే ఈ ఊర్లో ఇండస్ట్రీస్ని డిస్టర్బ్ చేయొద్దండి ఎవరు. ఈ ఊరు ఇంత బాగుంది అంటే ఈ ఫ్యాక్టరీల వల్లనే 3 పూట్ల మా జనం తింటున్నారు. అంతగా డిస్టర్బ్ చేస్తే ఒప్పుకోరు, పొద్దున దాదాగిరి చేస్తే కూడా ఒప్పుకోరు. అయిపోయింది, నీ దాదాగిరి చేయొద్దు. 2 నెలలు టైం ఇచ్చినాం. నీకేమంటే నన్ను లోపల అయిపోయాల. 307 కింద 302 కింద భయపడినాం. నేను ఎందుకు ఫ్రాక్షన్లో భయపడే పరిస్థితి లేదు, పోయేదానికి రెడీగా ఉన్నా. అందరిని ఏం చేస్తాను? నేను కేసులు పెట్టించి లోపల పంపిస్తాను. పంపి ఎవడు వద్దండి, మేము అట్లే పోతారా? వన్నా వస్తారు బయటికి. పద్ధతి కాదు. బాగుంది నీ ఊరు, నువ్వు వ్యాపారం కాదు, నువ్వు డబ్బులు చేసుకోవడం బంగారం చేసుకో. మేమేం వద్దన్నాము. అంతేగాని 160 రూపాయలు చికెన్ అమ్ముతా అంటారు. అప్పుడు ఏమంటే నాకు 20 రూపాయలు ఇచ్చినారంటారు. ఈ పొద్దు 220 అమ్ముతారు. 20 రూపాయలు నువ్వు తీసుకుంటానవా? చెప్పు, నువ్వు తీసుకుంటానవా? తెలిసి మాట్లాడు. ఏడికి భయపడాలి? నీకు ఏం చూసి భయపడాలా? నీకు కావాల్సిన లెక్క చేసుకో, లెక్క చేసుకో, ఎవడు వద్దండి. అంతేగాని లారీ ట్రాన్స్పోర్టర్లని వీళ్ళని సతాయించద్దు. ఫ్యాక్టరీ కాడికి పోయి మేమే తిప్పుకోవాలా? నీ దగ్గర ఎన్ని లారీ ఉన్నాయి? నీకు ఒక్క లారీ ఉంటే ఒట్టు ఏంలే అడవు అవన్నీ చేస్తే నీకు కమిషన్ ఎక్కువ మిగులుతుంది. నీ కమిషన్ కోసం ఈ ఊరు లారీ ఓనర్లను కానీ ఎవరిని సతాయించండి దయచేసి. రాజకీయం వేరే, ఊళ్ళో బతుకుదేరు వేరే. లేదు అల్ట్రాటెక్లో పై నువ్వు నిలబెట్టు, దాంట్లో నిలబెట్టు, దీంట్లో నిలబెట్టు అంటే నిలబెట్టే పరిస్థితి లేదు. ఒక రూలు రెగ్యులేషన్ ఉంటుంది. పోతావు బిఎంఎంకి పోయి వాళ్ళ బండ్లు తీసే, వీళ్ళ బండ్లు తీసే, మా బండ్లు పెట్టుకోవాలి. ఏమన్నా నీకు బండ్లు ఉన్నాయా? నీ బండ్లు పెట్టురా, నీకుంటే. కడప కర్నూలు ఈ పొద్దు హెచ్ఐకే ఎవరు తిప్పుతారు? కర్నూలు ఆయన తిప్పుతాడు. అది పద్ధతి కాదు. ఉండు రోజులు బతికని నా వరకు కావాలంటే నేను ఎక్కడికైనా పోతాను. నాకు తొందర ఏం లేదు. నాకు ప్రపంచం తెలుసు, మొత్తం ఇండియా తెలుసు. తెలుసో తెలియదు ఆయనకు. నా బస్సులు హిమాచల్ ప్రదేశ్లో దొరుకుతాయి, కలకట్టాలో దొరుకుతాయి, భువనేశ్వర్లో దొరుకుతాయి. ప్రజల్ని మటుకు లారీ ఓనర్లు సతాయించద్దంటే నువ్వు కనుక ఇట్లా వానికి ఏదో వీనికి ఏదంటే వదిలిపెట్టేది ఏం క్వశ్చన్ లేదు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. నువ్వేం చేస్తావు? పోలీసు వాళ్ళతో చెప్పించి మమ్మల్ని కొట్టిస్తావు, లోపలేపిస్తావు. నీకు అదే చేతనయ్యేది. జాగ్రత్తగా నువ్వు డబ్బులు చేసుకో, నేనే వద్దాను డబ్బులు. అంతేగాని ఈ ఊరు ప్రజల్ని, ఈ ఊరు లారీ వాళ్ళని సతాయిస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.